హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మరి నీ కూతురు పుట్టాక ఏమైంది రణవీర్? అసలు దుర్గ నీకు ఎలా దూరం అయింది? నా కూతురు నా జీవితంలోకి వచ్చాక అన్నీ మారిపోయే లాయరు, అన్నీ మారిపోయాయి. నా కూతురుతో పాటు నేను కూడా మళ్ళీ పుట్టాను లాయరు, పుట్టాను. నేను ఒక కొత్త రణవీర్ను చూశాను. నా కూతురి తన చిన్న చిన్న పదాలు నా గుండెల మీద పడుతుంటే, అమ్మ దుర్గా, నేను లేని నీ లైఫ్లో అంత ఆనందం ఉండడం నాకు నచ్చలేదమ్మా. నువ్వు నా వాడివే. నువ్వు జీవితమైనా నవ్వులైనా నాతోనే పంచుకోవాలి. నా కళ్ళ ముందు నా ఆనందాన్ని, సంతోషాన్ని అన్నిటినీ వదులుకొని నిన్ను వెతుక్కుంటూ వచ్చేద్దాం అనుకున్నాను. దానికి దక్కిన ఆనందం దూరం చెయ్యాలనుకున్నాను. అందుకే అర్ధాంతరంగా ఆగిపోయిన మన కథని మళ్ళీ మొదలు పెట్టడానికి నా పెళ్ళిని, బంధాన్ని తెంచుకొని తెగదింపులు చేసుకుని వచ్చేద్దామని నిర్ణయించుకున్నాను. రణవీర్, నేను బయటికి వెళ్ళి వస్తాను. పట్టుకో. रामलाल भाई, हाँ ठीक है, मैं अभी आ रहा हूँ. ठीक है. మనోహరి, రామ్లాల్ నన్ను వచ్చి కలవమన్నాడు. నేను వెళ్తున్నాను. దుర్గ నువ్వు తీసుకెళ్ళు. ఏంటి అలా చూస్తున్నావు? తీసుకెళ్ళు. మరి అమ్మని చూస్తూ ఉండమని చెప్పండి. నేను 1 అవర్లో వచ్చేస్తాను కదా. దుర్గను వదిలి ఉండడం నాకు ఇష్టం ఉండదని నీకు తెలుసు కదా మనోహరి. షాపింగ్కి కదా వెళ్తున్నావు, నీతో పాటు తీసుకెళ్ళు. సరేనా? ఇప్పుడే వచ్చేస్తాను చిట్టి తల్లి. జాగ్రత్త. నిన్ను, నీ కూతుర్ని వదిలేసి వెళ్ళిపోతాం అనుకుంటే నాకు అవసరం లేని బరువునిచ్చావు, వద్దనుకున్న బాధ్యతనిచ్చావు. రణవీర్, తప్పు ఎవరిది? తప్పు నాదే లాయరు, తప్పు నాదే. అది ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నప్పుడు నా కూతుర్ని తన చేతుల్లో పెట్టి ఎంత పెద్ద తప్పు చేశానో నాకు అప్పుడు అర్థం కాలేదు. నా కూతుర్ని చూడటం అదే ఆకర్షణ అవుతుందని నాకు అర్థం కాలేదు లాయరు, నాకు అర్థం కాలేదు. అమ్మ దుర్గా. ఈ అమ్మాయిని గత 2 ఏళ్లలో ఎప్పుడూ చూడలేదు. తనిక్కడికి వచ్చిందని విన్నానండి. తనకి తెలిసిన వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారేమో కనుక్కుంటారా? సరే, నేను కనుక్కొని వస్తాను. అందరినీ అడిగానండి, ఎవరికి ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి గురించి తెలీదని చెప్తున్నారు. సరే అండి, మనోహరి ఎక్కడైనా కనిపించినా, ఇక్కడికి వచ్చినా నా నంబర్కి కాల్ చేయండి. తప్పకుండా అండి. వస్తాం. నా జీవితంలో ప్రతిసారి ఒక కొత్త మలుపు అనాథ శరణాలయంలో జరుగుతుందని అనుకోలేదు. ప్రేమని, పగిని వెతుక్కుంటూ వెళ్తున్న నాకు ఆ బంధం బరువు అనిపించింది. అందుకే నాకు, నా కోరికకి మధ్యలో ఉన్న పాపని వదిలించుకోవాలనుకున్నాను. అద్భుతమైన ఆట ఆడుచున్నావు జగన్నాథ. కన్న తల్లికి బిడ్డ ఎచ్చట ఉన్నదో తెలియదు, పెంచుకున్న బిడ్డ కన్నవారెవరో వీళ్ళకి తెలియదు. కానీ అందరూ కళ్ళ ముందే ఉన్నారు.
ఆనాడు నీ వాడిన ఒక చిన్న ఆటతో ఇంతమంది జీవితాలు తారుమారైనవి. వీళ్ళందరి జీవితాలకు చిక్కుముడి పడినది. నువ్వు అడ్డవుతున్నావు, నిన్ను వదులుకుంటాను తప్ప నీ మీద నాకు ఎటువంటి తారతమ్యాలు లేవు. చమక పద లలిత లలిత స్వర సన్నుతి పొందే శక్తి సమేతం దుష్టమాంత్రికుల దైత్యవారసుల అంతు చూడగా శివతే. ఏంటారు బాధపడుకో. ఏమండి, ఎక్కడో పాప ఏడ్చిన సౌండ్ వస్తుంది. పాపండి. సిమాన్ గారు, సిమాన్ గారు, ఏమండి? ఎవరి పాప? తెలీదు సార్. ఇప్పుడే ఈ పాప కూడా అనాథైందని నాకు అర్థమైంది. అంటే పాపకి సంబంధించిన వాళ్ళు పాపని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయినట్టున్నారు. ఇవ్వండి మేడం, నేను లోపలికి తీసుకెళ్తాను. వద్దండి, మేము పాపని దత్తత తీసుకుంటాం. ప్లీజ్. నీకు 2 ఏళ్ల వరకు కనపడలేదా? లేదు లేదు, 2 ఏళ్ళు దేశమంతా నా వాళ్ళు వెతికితే ఆఖరికి హైదరాబాద్లో ఉందని తెలిసింది. వెతుక్కుంటూ వచ్చా. రాత్రి పగలు వెతికాక ఆఖరికి మనోహరిని పట్టుకున్నాను. ఎంత ప్రయత్నించినా, ఎంత బ్రతిమలాడినా, ఎంత భయపెట్టినా నా బిడ్డ హాసుకి చెప్పలేదు. అది తను దేనికోసం నన్ను వదిలేసిందో, ఎందుకు నా జీవితాన్ని చీకటి చేసిందో చెప్పింది. తనది కాని జీవితం కోసం తన ప్రాణ స్నేహితురాలతోనే తలబడుతుందని తెలిసి కోపం పట్టలేక నా జీవితంలానే వాళ్ళ జీవితం కూడా నాశనం చేసే లోపు దాన్ని చంపేద్దాం అనుకున్నాను. కానీ చేసిన తప్పులకి నీకు నేను వేస్తున్న శిక్ష మనోహరి. వచ్చే జన్మలో అయినా ఇలా మృగంలా కాకుండా మనిషిలా పుట్టి మనిషిలా బ్రతుకో. నీ కూతురు ఎక్కడుందో నాకు మాత్రమే తెలుసు. దుర్గ కావాలంటే నేను బ్రతకాలి. నేను ఒక్కరోజు మా వాళ్ళతో మాట్లాడకపోయినా దుర్గని వాళ్ళు చంపేస్తారు. నా దుర్గ 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 ఎక్కడుంది? చెప్పు చెప్పు మనోహరి, దుర్గ ఎక్కడుంది? నా దుర్గ ఎక్కడుందో చెప్పు మనోహరి. నన్ను వదిలేస్తేనే నేను చెప్తాను రణ్వీర్, లేదంటే చెప్పను. నీ కూతురు ఎక్కడున్నా ప్రాణాలతో ఉండాలంటే నువ్వు నన్ను వదిలేయాలి. అప్పుడే నేను నీ కూతుర్ని నీకు అప్పగిస్తాను. కూతురు నా దగ్గర ఉందని నమ్మినన్ని రోజులు మాత్రమే నేను బ్రతకగలను. లేదని తెలిసినా, నాకు కూడా తెలియదని తెలిసినా, నువ్వు ఒక్క క్షణం కూడా నన్ను ప్రాణాలతో వదలవని నాకు తెలుసు రణ్వీర్. ఆశ్రమంలో వదిలేసిన ఆ దుర్గ ఎక్కడుందో ఎలా ఉందో తెలీదు. అసలు బ్రతికుందో లేదో కూడా తెలీదు. అత్తగారు అలా ఉన్నారు. జరుగుతున్న ఈ జగన్నాటకమును చూచి ఎటులా స్పందించవలనో తెలియటలేదు బాలిక. మాట్లాడండి. మిస్సమ్మ, మావయ్య, అమరు వాళ్ళని త్వరగా రమ్మని చెప్పు, పిక్నిక్ వెళదాం. మావయ్య, పిల్లలకి ఇక్కడే నచ్చిందంట. సాయంత్రం వరకు ఇక్కడే ఉందామన్నారు. అది కాదు మిస్సమ్మా, నువ్వు అమర్. అత్తయ్య, ఏం పర్లేదు. పిల్లల కంటే మేము ముఖ్యమా చెప్పండి?
అంజు ఇక్కడికి వచ్చి ఆ పిల్లలతో ఆడుకుంటుంటే ఎంత ఆనందంగా ఉందో తెలుసా? మనం ఇంకొక రోజు వెళ్దాం. అయ్యో పిచ్చి పిల్ల, నీ సంసారం కంటే వాళ్ళ సంతోషమే ఎక్కువగా ఉన్నట్టుంది. నువ్వు వాళ్ళ జీవితంలోకి రావడం వాళ్ళు చేసుకున్న అదృష్టం అమ్మా. నేను ఇప్పుడే వస్తా. అమ్మా అంజు అంజు అబ్బా, అయ్యో అంజు అంజు దెబ్బలేం తగ్గలేదు కదా? బంధముల కన్నా రక్త సంబంధము గొప్పదంటారు. నవమాసాలు మోసి కనిపించిన కూతురు కళ్ళ ముందు పడిపోయినను ఈ బాలిక మనస్సు రవ్వంతైనను చలించలేదు. మనిషిలో కూడా కదలిక లేదు. ఏ సంబంధము లేని ఈ బాలికలు మాత్రం ఆ చిన్నారి పిలుపు వినగానే పరుగున వెళ్ళారు. బయటపడిన రోజున వీళ్ళందరి జీవితములు ఎంతటి కల్లోలముకు గురియగునో, ఎటుల అతలాకుతలమగునో తలుచుకున్నచో భయముగానున్నది. జగన్నాథ, ఏమిటయ్యా నీ లీల? తగ్గలేదు కదా? ఏం కాలేదు మిస్ అమ్మా. సరే, ఎక్కడికి వెళ్తున్నావు? బయటికి వెళ్తున్నా. అంజు అంజు టీ. ఏంటి? లోపలుంటే మీరొక్కరే ఇక్కడ ఏం చేస్తున్నారు? రండి ఆంటీ. వస్తానులే, నువ్వు వెళ్ళు. అబ్బా రండి ఆంటీ. అంజు ఒక్క నిమిషం. ఏంటంటీ? నువ్వు నా చేయి పట్టుకోగానే నాకెందుకో కొత్తగా అనిపించింది. నేను ఇక్కడికి రాగానే నాకు కూడా అలాగే అనిపించింది ఆంటీ. అవును, మీరంటే ఇక్కడే పుట్టి పెరిగారు కాబట్టి మీకు స్పెషల్గా అనిపించదు. కానీ నేను పుట్టింది పెరిగింది అంతా మా ఇంట్లోనే కదా. ఈ ఆశ్రమం చూడగానే నాకెందుకో కొత్తగా అనిపించింది. ఆ పిల్లల్ని చూడగానే ఎందుకో నన్ను నేను చూసుకున్నట్టు అనిపించింది. ఈ ఆశ్రమం అంతా చూశాక అమ్మ మీరు ఇక్కడ ఉండి ఎవరు లేక ఎంత ఇబ్బంది పడుంటారో అని చాలా బాధేసింది. అంజలి నన్ను ఒక్కసారిగా ఇలా హత్తుకోవడం చూస్తూ ఉంటే బహుశా నా కూతురు దుర్గ కూడా అంజలిలాగే ఉండుంటుంది.